హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక షార్ట్కట్ నేర్చుకుందాం. వివిధ ముఖయంత్ర అవయవాల నుండి పుట్టే భాషా ధ్వనులు. అకుహ విసర్గ కంఠ్యః అంటే ఆ, కు అంటే కా వర్గం, క ఖ గ ఘ, హ విసర్గ. కంఠం నుంచి మనము అవి పలికేటప్పుడు కంఠం నుంచి పలుకుతాం కాబట్టి కంఠ్యాలు. నెక్స్ట్ ఇచు యశ తాళవ్య. ఈ చు అంటే చా వర్గము, ఛ ఛ జ ఝ య షే. ఇవి పలికేటప్పుడు దవడలు కదులుతాయి, దవడల సహాయంతో పలుకుతాం కాబట్టి తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ రుటు రస మూర్ధన్య. రు రు టా వర్గము, ట ఠ డ ఢ ర ష. మూర్ధన్యము అంటే అంగిలి అనే అర్థము. అంటే మనం పలికేటప్పుడు నాలుక చివర అంగిలికి టచ్ అవుతుంది. మీరు ఒకసారి పలికి చూడండి, అంగిలికి టచ్ అవుతుంది కాబట్టి అంగిలిని మూర్ధన్యము అంటారు కాబట్టి వీటిని మూర్ధన్యాలు అంటారు. తర్వాత వీటిని లు అంటారు. లు లుతు లష దంత్య. తు అంటే తా వర్గము, త థ ద ధ ల ష. ఇవి మనం పలికేటప్పుడు దంతాలు నాలుక చివర అనేది దంతాలకు టచ్ అవుతుంది కాబట్టి దంతాల సహాయంతో పలుకుతాం కాబట్టి దంత్యములు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఉపపద్మనీయ ఓష్ట్య అంట. ఊ ఇక్కడ పావర్గం, పా ఫ బ భ. పద్మనీయము అంటే పూర్ణము అంటే 0 ఇంకా అరసున్నా. ఇవి పలికేటప్పుడు ఓష్ట్యం అంటే పెదవుల సహాయంతో పలుకుతాం కాబట్టి ఓష్ట్యాలు. అంతే, చాలా ఈజీ, చాలా బాగా గుర్తుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.